తెలంగాణ ప్రజలకు నమస్కారం. నిన్న తీర్మాన మల్లయ్య గారు వరంగల్లో పెట్టినటువంటి బీసీ మీటింగ్లో మరి బాజాప్తా ఈరోజు బీసీలనే మోసం చేసే పరిస్థితి. అందులో నిన్న జరిగినటువంటి ఆ బహిరంగ సభ యొక్క ఖర్చు మొత్తము నేను ఎమ్మెల్సీకి టీచర్ నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఆయనతోని దాదాపు సుందర్రాజ్ యాదవ్తోని దాదాపు ₹1 కోటి ఆయనతో ఖర్చు పెట్టించారు. మళ్ళీ ఒట్టే జానయ్యతో హెలికాప్టర్ పెట్టించుకుండు. మళ్ళీ అక్కడ ఓట్ల మీటింగ్ అయినాక ఓట్లు వేయమని చెప్పేసి రెడ్లను అమ్మనా బూతులన్నీ ఎన్ని బూతులు అంటే కానీ బూతులు అవి నాకు చెప్పనీకి నా వల్ల కాదు, నాకు చేత కాదు. మీరు చూసుకోండి వీడియోలో. బచ్చి బూతులు తిట్టిండు. తిట్టి ఇద్దరి చేతులు పైకి లేపాడు. పూల రవీందరు మాజీ ఎమ్మెల్సీ ప్లస్ ఈయన ఎవరిది సుందర్ యాదవ్ది ఇద్దరు చేతులు లేపి ఇద్దరికి ఓట్లేము. ఇద్దరికి ఎట్లా ఓటేస్తారు? ఎవరికో ఒకరికే ఓటేస్తారు కానీ ఇద్దరికి ఓటేస్తారు ఎక్కడన్నా? ఇది మోసం కాకుంటే ఏంది? దగా కాకుంటే ఏంది? బాజాప్తా ఇక్కడ ఇద్దరు యాదవులను బీసీలను చూడు కథ. ఈరోజు పూల రవీందర్ కోటేయమని ఎట్లా చెప్తావబ్బా నువ్వు? ఎవరికో ఒకరికి ఏమంటారు కదా, ఇద్దరు కోటేస్తారు ఎవడన్నా. కాబట్టి ఈరోజు బీసీల మీటింగ్ అని చెప్పేసి బీసీలను మోసం చేసుడు, బీసీ దగా చేసుడు. ఇంకా అంతేకాకుండా అక్కడే వసూలు కాదు, ఇక్కడ బీసీ మీటింగ్ ఖర్చు పెట్టాలని చెప్పి వీరాచార్య అనే ఆయనను ఇక్కడ హెబ్రోన్ చర్చి లోపలి పంపి ఆయన దగ్గర డబ్బులు వసూలు అంట. దినమంతా నిలబడ్డాడు అక్కడ. దినమంతా రాత్రి దాకా నిలబడి ఆయన దగ్గర ఏంటి ఏసీపీ ఫోన్ చేస్తే ఎందుకు లేస్తలే అని చెప్పి ఆయన మీద ఇచ్చేసి ఆడవసూలు అంటే నాకు చేసి తెలిసిందా కదా. ఏంటి నా దినమంతా నిలబడ్డాడు ఏంటి చర్చి కాడ బయట, ఈయన ఏడు ఉండడు కదా, గంటకన్నా ఎందుకు నిలబడ్డాడు అని చెప్పేసి నేను ఆ ఫోటో చూసి అక్కడ ఫోన్ చేస్తే కొంతమంది తెలిసిన మిత్రులకు ఆయనతో ఉండేటోళ్ళకు బయట వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో చేస్తే వరంగల్ బీసీ మీటింగ్ ఉందంట. బీసీ మీటింగ్ ఖర్చు వీరాచార్య అనేటువంటి పెడుతున్నంట. ఆయన మీద 33 కేసులు ఉంటాయి, రౌడీ షీట్ కేసు ఉంటుంది. అసొంటోని మొత్తం లోపడి పంపి రేవంత్ రెడ్డి మద్దతుతోని వేమనరేంద్ర మద్దతుతోని లోపడి పంపి అక్కడ పైసలు ఏది బీసీ మీటింగ్ ఒకటే జానయ్యతో హెలికాప్టరు. మళ్ళా ఇప్పుడు సుందర్ యాదవ్తోనేమో వరంగల్ మీటింగ్ ఖర్చు. మళ్ళీ ఓటేమో ఇద్దరికి వేయాలంట టీచర్లు. ఎట్లయితే తెలుసగా చింపేస్తారా? కాబట్టి తెలంగాణ ప్రజల్లో కొంచెం జాగ్రత్తగా ఇదగదా. కానీ మీటింగ్కి పోయేటప్పుడు ఒక ఆర్డీఓ నేను చూసిన, మాజీ ఆర్డీఓ వరంగల్ చేసి చిరంజీవులు ఐఏఎస్ అయిన తర్వాత బసరా సారయ్య గారిని చూసిన. మీరు అందరు మీటింగ్లో పోయేటప్పుడు ఎన్నుకున్న క్యారెక్టర్ ఏందో మీరు చూడండి. మీరు ఒక స్టేచర్ ఉన్న మనుషులు, మీరు మాజీ మంత్రులు చేసిన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులు చేసిన వాళ్ళు. ఈరోజు అవన్నీ చూసి ఎవరిని మోసం చేస్తుంది? ఇంత మించిన మోసం ఇంకేముంటుంది చెప్పండి? ఇంత దగానా, ఇంత మోసమా? ఆయన వల్గర్ స్పీచ్ కూడా ఎదుటోడు మాట్లాడితే అది స్వీకరించేటట్టుగా ఉండాలి, మాట్లాడినా ఏది చేసినా. ఈరోజు నిండుగా ఈ మీటింగ్ మాత్రము నిండుగా యాదవులతో పైసలు పెట్టేసిండు. యాదవులు నిండుగా ముంచిండు, కడుపు నిండా ముంచిండు. ఇది యాదవ సమాజం గుర్తు చేసుకోవాలి. చిన్న శ్రీశైలం యాదవ్ అని కూడా బాగా సపోర్ట్ చేస్తాడు ఈయనకు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా చెప్తున్నా, ఇదో గుర్తు చేసుకోండి మీరు. ఇవాళ ఇద్దరు యాదవ్లో మోసం చేశారు నీట్గా. ఎవరిని? మన ఈయనను మోసం చేసిండు, ఇటు ఈయనను మోసం చేసిండు. ఇలా చిన్న శ్రీశైలం యాదవ్ని అవుట్ రైడ్గా నాకు సపోర్ట్ చేసిండు, అవుట్ రైడ్గా నిలబడ్డాడు ఈయన కోసం. ఈరోజు ఏ విధంగా వాళ్ళని ముంచింది అనేది ఈరోజు వరంగల్ వేదికనే ఒక నిదర్శనం, అంతకు మించి ఏం లేదు. ఈరోజు ఇద్దరికంటే ఓటేయాలంటే సరిసగం దగా, మాటలు దగా, స్పీచ్ దగా, ప్రతిదీ మోసమే. ఈరోజు మనం ఒకరు కనబడతారు, రేపు అందరు బీసీలు అందరినీ మోసం చేస్తారు. మీరు రాసుకోండి, బీసీల మొత్తం మోసం చేస్తారు. మొత్తం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేస్తాడు. రేవంత్ చౌదరి నారా రేవంత్ నాయుడు ఆయన కనుసంగలైన పనిచేస్తాడు. రెడ్లను తిట్టిపిస్తాడు ఈయన, బీసీలను పిచ్చోళ్ళని చేస్తాడు. ఒక ఓటు రెండు ఇద్దరు బీసీలకు వేయమంటారు అంటే ఏ ఓటు పనికి రావద్దు అన్నట్టు, సరిసగం చింపేయాలన్నట్టు. ఇది ఆయన దగ, ఇది అది మోసం. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇసొంటంతో మీరు అప్రమత్తంగా ఉండాలి. బీసీ బిడ్డలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు విశాలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన వాటా మనం ఏ విధంగా తీసుకోవాలో దానికి కావాల్సింది జ్ఞానంతో తీసుకోవాలి, తెలివితో తీసుకోవాలి. ఇవాళ 29వ జీవో మీద కొట్లాడినోడు అంటే రాజ్యాధికారం అంటే నెక్స్ట్ ప్రభుత్వం కాదనంటే మేము కావాలి 100%. కానీ ఒక క్యారెక్టర్ ఉన్నోడు కావాలి, ఒక బ్లాక్మెయిలర్ కాదు. ఉన్నారు బీసీలు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తాం. మన ఎవరు ఈయనకు మధుయాష్ గౌడ్ ఉన్నాడు, ఆయనకి ఏమని అడుగుదాం, తప్పేమున్నది?
అంజన్ కుమార్ యాదవ్కి అడుగుతాం, తప్పేమున్నది? బై ఎలక్షన్ నిలబడి గెలిపిస్తారు, ఏమున్నది అలా? కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళకు, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ఉన్నోళ్ళకి అయితే ఈజీగా వస్తుంది. కాబట్టి ఈయనకి ఎటువంటి ఇది లేదు. ఈరోజు మొత్తం కంప్లీట్గా ఒక కుట్రపూరితంగా ఈయన ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఈయనకు థ్యాంక్ఫుల్ నేచర్ లేదు, ఏం లేదు. ఇవాళ నీట్గా వరంగల్ మీటింగ్ ఒక యాదవంతో మీటింగ్ పెట్టించిండు, నీకు ఓట్లు వేపిస్తా, నీకు ప్రకటిస్తానని, మద్దతు తెలుపుతానని. ఇంకో యాదవ్తో హెలికాప్టర్ పెట్టించుకున్నాడు. ఇక్కడ ఇంకో వీరాచార్య అనేతో చర్చ్ డబ్బులు లోపలికి వెళ్ళి పట్టుకరా, నేను ఆడ మీటింగ్ పెడతాను, ఆయన బిస్కెట్ మీటింగ్ పెట్టింది వీళ్ళు. ఇక ఆ మీటింగ్ పేరు మీద ఎంతెంత వసూలైనాయో దేవునికే తెలవాలి. కానీ ఇది బిడ్డలారా, ఈ మీటింగ్ మాత్రం ఇద్దరు యాదవులను మోసం చేసి, ఇద్దరు యాదవులు మోసపోయారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.